అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప ధీరుల కోసం అయితే ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా డిసెంబర్ కి వస్తుందా రాదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ప్రతిసారి పుష్ప 2 సినిమాకైతే ఏదో ఒక అడ్డంకైతే వస్తూనే ఉంది. ఇక ప్రెసెంట్ అయితే అల్లు అర్జున్ సుకుమార్ మధ్య విభేదాలు వచ్చినట్టు ఒక వార్త కూడా హల్చల్ చేస్తుంది. అందుకే పుష్ప 2 సినిమా షూటింగ్ అయితే మరింత ఆలస్యం కాబోతుందట. ఇంతకీ పుష్ప 2 సినిమా ఎప్పుడు విడుదల కాబోతుందో తెలుసుకుందాం. పెద్ద సినిమా అన్నాక వాయిదాలు పడ్డం అయితే చాలా సహజం. ఆ మాటను చాలా క్యాజువల్ గా అనేస్తాం, కానీ అందులో చాలా కారణాలే ఉంటాయి. అయితే ఇప్పుడు పుష్ప ధీరుల్ మూవీ టీం అయితే మరోసారి వాయిదా వేయబోతున్నారా అనే వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇక ఇప్పుడు ఇదే విషయం గురించి టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉంది. దానికి గల చాలా ముఖ్యమైన కారణం అయితే ఈ సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా వేస్తూనే ఉన్నారు. ఆగస్టు 15న విడుదల కావాల్సిన పుష్ప ధీరుల్ సినిమా డిసెంబర్ కు వెళ్లిపోయింది. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే అప్పటి నుంచి సినిమా షూటింగ్ అయితే కాస్త స్లోగా సాగుతుంది. ఇకపోతే ఈ వారంలో భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశారని టాక్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ లో కీలకమైన సిబ్బంది కొరకైతే హెల్త్ ఇష్యూ వచ్చిందట. దీంతో మరోసారి షూటింగ్ అయితే వాయిదా వేశారు. ఇక ఇప్పుడు ఏకంగా సుకుమార్ అయితే విదేశాల ట్రిప్ కు వెళ్లారని కూడా చెప్తున్నారు. మరికొందరైతే సుకుమార్ కూడా కాస్త హెల్త్ ఇష్యూ ఉందని కూడా చెప్తున్నారు. ఈ లెక్కన సినిమా రిలీజ్ కి అయితే 4 నెలలు ఉంది. మరి ఈ 4 నెలల గ్యాప్ లో షూటింగ్ పూర్తి చేసి అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి సినిమాను రిలీజ్ చేయగలరా లేదా అనే ప్రశ్న అయితే అందరిలో ఉంది. మామూలుగానే సుకుమార్ పోస్ట్ ప్రొడక్షన్ కోసం అయితే ఎక్కువ రోజులే సమయం తీసుకుంటారు. ఇక ఇంత పెద్ద సినిమాను కనీసం నెల రోజులు ప్రచారం అయితే చేయాలి. కాబట్టి ఇప్పుడు డిసెంబర్ లో రిలీజ్ అయితే ఓకేనా అనే ప్రశ్న అయితే అందరిలో నెలకొంది. ఇక ఇప్పుడు పుష్ప ధీరై సినిమా విషయంలో కూడా ఇలాగే జరుగుతుందని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఈ సినిమా రిలీజ్ కు ముందు రోజు వరకు కొన్ని మార్పులు చేర్పులు చేశారట. దీంతో అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్, రష్మిక మందాన అనే ప్రచార బాధ్యతలు పోషించారు. ఈసారి ఎలాగైనా డిసెంబర్ కు సినిమా రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితే వస్తుందని కూడా అంటున్నారు.